అంతవరకు చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి చలాకీగా తిరిగిన నర్మద పృథ్వీ చూపులతో నిశ్శబ్దమైపోయింది. మెల్లగా గదిలోకి వచ్చి అద్దం ముందు కూర్చుని, బావని అంత చూపు తిప్పుకోలేకుండా చేసిందా? అయినా అదేంటి అలా చూస్తాడు? ఛీ, పాడు సిగ్గే లేదు. 2 చేతులతో మొహం కప్పుకుని మెల్లగా తొంగి చూసినట్టు అద్దంలోకి చూసుకుంది. నిజంగానే తను చాలా బాగుంది. ఎంత అందం ఇచ్చాడు దేవుడు, ముఖ్యంగా బావకు నచ్చేలా. ఆ దొంగ మొహంది జ్వాల తనని ఎలా చూసింది? కుళ్ళుపోతుంది. అమ్మో, ఇప్పుడు ఏమైనా వస్తుందా? రమ్మని ఏమైనా పిలిచాడా? రాని చెబుతాను. ఆ అమ్మకి చెప్తే చాలు, దాని పని అయిపోతుంది. మూతి తిప్పుకుని అలాగే అద్దంలో చూసుకుంటుంటే పకపక నవ్వు వినిపించింది. సుపరిచితమైన నవ్వు. సిగ్గుపడి బొంగమూతి పెట్టి, ఇప్పుడా వచ్చేది? నేను నీతో మాట్లాడను అంది. ఆహా, వచ్చిన అతిథులను ఆహ్వానించక నువ్వు ఎక్కడో దాక్కుని ఇప్పుడు నిందలు మాపైన కొంటిగా అంది ధన్య. నేనెక్కడో దాక్కోవటం ఏమిటి? నీకేమైనా ఇల్లు కొత్త? లోపలికి రావచ్చు కదా చురుకుగా చూస్తూ అంది. అన్నీ అయినాయి కళ్ళెగరేస్తూ అంది. ఏంటి ఆ వంకర మాటలు? ఏంటా? ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ చూపెట్టింది. ఒకదానిలో సిగ్గుపడుతూ చెట్టు కింద నిల్చున్న నర్మదను తదేకంగా చూస్తున్న పృథ్వీ, మరో దానిలో నర్మదను కౌగిలించుకుని చుంబిస్తున్న పృథ్వీ. ఇంకా అలా అన్ని చూసి, హవ్వా, వీటిని ఎవరు తీశారు? 2 చేతులు నోటికి అడ్డంగా పెట్టుకుని అంది కళ్ళు పెద్దవి చేసి. నువ్వే తీయమన్నావట కదా. నేనా? అసలు వాడికి నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పలేదు. చటుక్కున అని నాలుక కరుచుకుంది. తెలిసాయిలే అమ్మాయి గారి కథలు. ఏం తెలిసింది అంటూ పైకి వచ్చి ఫోన్ లాక్కుని ఆ ఫోటోలు డిలీట్ చేయబోయింది. ఇక్కడ చేస్తే ఏం ప్రయోజనం? వాడి దగ్గర ఇంకా ఎన్నో ఉన్నాయి సాగదీస్తూ కవ్విస్తూ అంది. ఛీ వెధవా, వాడి సంగతి చెప్తాను ఉండు అంటూ కోపంగా పోబోయింది. ఏ యాగు, నువ్విలా చేస్తే అల్లరి అవుతావు. వాడికి ఫోన్ చేసి డిలీట్ చేయమని చెప్పులే. సరే అని ఫోన్ చేసింది. వాడు ఇంకా వెంటాడుతూనే ఉన్నట్టున్నాడు. హాల్లోనే ఉన్నట్టున్నాడు. గదిలోకి వచ్చాడు. ధన్యకి తమ్ముడు వరుస అవుతాడు. 18 సంవత్సరాలు ఉంటాయి. తిరుపతిలోనే ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తూ ఉన్నాడు. మంచి టాలెంట్ ఉందని, క్రియేటివిటీ ఉందని ధన్య ఒకసారి పరిచయం చేసింది. అప్పటి నుంచి వాడి దగ్గరికి వెళ్ళి ప్రైవసీ మెయింటైన్ చేసే ఫొటోస్ అన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే పిలిపించుకుంది. పేరు నితేష్. ఏరా, ఆ ఫోటోలు నేను తీయమన్నానా? అసలు అక్కడికి ఎందుకు వచ్చావరా అంది కొట్టడానికి వెళ్తున్నట్టు ముందుకు పోయి. వాడు అక్క అక్క అంటూ కెమెరాని ముఖానికి అడ్డు పెట్టుకుని, నువ్వే కదా అక్క చెప్పావు, నాకు అందరూ తీసేలా ఫోటోలు వద్దు, న్యాచురల్గా మమ్మల్ని వెంటాడుతూ ఇవి తీపి గుర్తులు అనిపించేలా ఫోటోలు తీయి అన్నావు. అందుకే మీ వెనకనే ఉండి తీశాను. మీకు కోపం వస్తుంది కానీ అక్క, మీరు నా దగ్గర కన్ను కొట్టినట్టుగా తీసుకున్న ఫోటో కంటే ఇవే బాగున్నాయి. చూడండి, సినిమా స్టిల్స్ లాగున్నాయి. మీరిద్దరూ హీరో హీరోయిన్లాగా ఉన్నారు. తల కాలరు ఎగరేస్తూ చెప్పాడు. ఎత్తిన చెయ్యి దించి నవ్వు ఆపుకోవటానికి పెదవులు బిగపెట్టి కళ్ళతో కోపంగా చూసింది. ధన్య మాత్రం పకపక నవ్వింది. పందిట్లో న్యాచురల్గా తీయమన్నాన్రా. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెంటబడి రమ్మని కాదు. ఏమో అక్క, నీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది అనుకున్నాను. అందుకే నిన్నే వెంటాడుతున్నాను. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే అందుకే అని వచ్చాను. మెచ్చుకోకపోగా తప్పు పడుతున్నావు అన్నట్టు అన్నాడు వాడు. ఎవరూ చూడకూడదు అనుకుంటే వాడు చూసి ఫోటోలు కూడా తీశాడు. కినుకుగా అనిపించినా వాడు చెప్పినట్లు నిజంగా అవి సినిమా స్టిల్స్ లాగా ఉన్నాయి మనసులో అనుకుంది. ఏం చెప్పక గమ్మున ఉన్న నర్మదను చూసి, సర్లే అక్క, డిలీట్ చేస్తాను అన్నాడు నిరాశగా. వద్దు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది ధన్యకు కనిపించకుండా. ఏమిటి అడిగాడు వాడు సైగ అర్థం కాక. డిలీట్ చేయకు, బాగున్నాయలే అని అర్థం. నవ్వు బిగబెట్టి చెప్పింది ధన్య. కోపంగా వెనుతిరిగి శివంగిలా ధన్యపైకి వచ్చింది. నితీష్ వెంటనే కెమెరాను క్లిక్ మనిపించాడు. ధన్య అక్కడి నుంచి పారిపోయింది. అబ్బా, తలపట్టుకుంది నర్మద. అక్క, ఇవి కూడా స్వీట్ మెమరీస్ సీరియస్గా చెప్పాడు నితేష్. ఫొటోస్ మళ్ళా తీసుకోవచ్చట, రెడీగా ఉండమంది అత్త అంటూ వచ్చి చెప్పింది ఒక పిల్ల. ధన్య అలా వెళ్ళగానే, వీడియోస్ ఏమైనా తీసావా సీరియస్గా అడిగింది.
అక్క, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న వాడిని తీయనా ఏమిటి? కాకపోతే ఒక్క నిమిషం తీసేలోపు బావ ఆత్రంగా వచ్చి కౌగిలించుకున్నాడు. దానితో నాకే సిగ్గేసి కెమెరా తిప్పేశాను. కానీ సూపర్గా వచ్చింది. నేను సినిమా తీస్తే మీరే హీరో హీరోయిన్. వాడు ఉత్సాహంగా కెమెరా తీసి చూపాడు. నర్మద మొహం సిగ్గుతో ఎర్రబడింది. ముందు అవి నాకు పంపి నీ దగ్గర డిలీట్ చెయ్యి. ఇవి పర్సనల్, కానీ డైరెక్టర్ అయిపోతావు హామీ ఇచ్చింది. పందిట్లో నర్మదను తల్లిదండ్రుల మధ్య కూర్చోబెట్టి చేయాల్సిన కార్యక్రమం జరిపిస్తున్నారు పూజారి. దేవిక వాసులకు ఎదురుగా కృష్ణకుమార్ శారద కూర్చున్నారు. పృథ్వీ ఆడియన్స్లో కూర్చుని కార్యక్రమాన్ని చూస్తున్నాడు. ప్రణవ్ని చూసి తానే పలకరించాడు. నేనే మిమ్మల్ని పలకరించాలని వస్తున్నాను బావా, కాస్త ఫీల్ అవుతూ అన్నాడు. పర్వాలేదులే, రాత్రి వచ్చావా అడిగాడు పృథ్వీ. అవును బావా, లేట్ నైట్ డ్యూటీ చూసుకుని ఎక్కాను. ఆ టైంలో నీకు ట్రాన్స్పోర్ట్ కష్టం కదా? కొద్దిగా కష్టమే, షేర్ ఆటోలు ఉండవు, పర్సనల్గా మాట్లాడుకుని వచ్చాను. ఈసారి ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి. మీకెందుకు బావా శ్రమ? శ్రమేంటి, ఏం కాదు, చేయి. అలాగే, మీ చెల్లెని గురించి భయపడకు, నన్ను నమ్ము. అబ్బే అదేం లేదు. మొహం కొంచెం నల్లబడింది ప్రణవ్కి. అందులో తప్పేం లేదు. ఇంటి ఆడపడుచు గురించి ఆ మాత్రం శ్రద్ధ ఉండాలి. మోహన్ రావు తాత కూడా నీ గురించి అడిగారు. ఇప్పుడు వెళ్ళి పలకరిస్తాను. కృష్ణకుమార్, నాగరత్న కూడా రాజ్యాన్ని చూసి అచ్చు మా పెద్దమ్మలా ఉన్నారు అన్నారు ఆశ్చర్యంగా. సత్యవతి కూతురుతో కొడుకుతో ఇందాక తాము భయపడిన విషయం చెప్పింది. నాగరత్న భర్త మాత్రం పగలబడి నవ్వాడు. సత్యవతి ఊడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పురోహితుడు శారద పెట్టిన చీరను నగలు నర్మదికిచ్చి కట్టుకురమ్మన్నాడు. నర్మద అయిష్టంగా ఆ చీర తీసుకుని పూజారితో, స్వామి, ఇప్పుడు మార్చుకుని తీరాలా? ఇది బాగుంది కదా అని అడిగింది అమాయకంగా. ఇది సాంప్రదాయమమ్మా, మార్చుకునిరా, నీకు ఈ చీర కూడా బాగుంటుందిలే అన్నాడు నవ్వుతూ. దేవిక, ఏంటిది బద్దకు మాటలు, వెళ్ళి మార్చుకురా అంది కసిరినట్టు. పృథ్వీకి మాత్రమే విషయం అర్థమై నవ్వాడు. చీర మార్చుకు వచ్చాక ముత్తైదువుల చేత నర్మదకు అక్షింతలు వేయించి తాంబూలాలు ఇప్పించి తర్వాత అమ్మాయి అబ్బాయికి ఉంగరాలు తొడిగించారు పూజారి. చెప్పడం తరువాయి ఇష్టంగా సిగ్గుపడుతూ చేసేసింది నర్మద. పృథ్వీ నర్మద చేతిని నింపాదిగా పట్టుకుని పరిశీలించి వేలికి మెల్లగా తొడిగాడు. అంత నిదానంగా తొడుగుతుంటే నర్మద చేతిని వెనక్కి లాగింది. పృథ్వీ గట్టిగా పట్టుకున్నాడు. చక్కగా తొడిగావని సంతోషిస్తుంటే మళ్ళీ ఇంతలో ఏమైందే మెల్లగా కసిరినట్టు అంది దేవిక. ఆ అమ్మాయికున్న తొందర ఆ అబ్బాయిలో లేనట్టుంది ఎవరో అన్నారు. అందరూ నవ్వుకున్నారు. ఇక మిగిలిన కార్యక్రమం మీదే నా పని అయిపోయింది. జంటను నిల్చోపెట్టి ఆశీర్వాదాలు, ఫోటోలు కానివ్వండి అంటూ పూజారి లేచి నిలబడ్డాడు. దేవిక భోజనాల కార్యక్రమం చూడటానికి వెళ్ళిపోయింది. పృథ్వీ పక్కన నిలబెట్టగానే నర్మద చాలా సిగ్గుపడిపోయింది. అందరూ చక్కని జంట అంటూ ఆశీర్వదిస్తున్నారు. ధర్మారావు, మోహన్ రావు పృథ్వీని మనస్ఫూర్తిగా పొగుడుతూ దీవించారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా, బావా, ఇక మనం హ్యాపీగా బయట తిరగొచ్చు కదా? ఇంతకుముందు మాత్రం నిన్ను ఎవరు వద్దన్నారు కొంటిగా ప్రశ్నించాడు. అప్పుడు ఎవరైనా చూస్తారేమో అనే భయం ఉండేది, ఇప్పుడు ఉండదు కదా? నువ్వు చాలా భయస్తురాలివి, ఇందాక చూశాను కదా. ఛీ, ఏంటి బావా, సిగ్గు లేకుండా అలా చేశావు? నేను నీతో మాట్లాడాలని వస్తే తల ఉంచుకునే అడిగింది. నా తప్పు కాదు, నీ తప్పే. అంత అందంగా కనిపిస్తే నర్మద ఛాతి ఉప్పొంగింది. మొహం అంతా ఎర్రగా కందింది. ఈ చీరలో చందమామలా ఉన్నావు, పో బావా. అక్క, ఈ డైలాగ్ అలాగే మళ్ళీ. నితీష్ ముందుకు వచ్చాడు కెమెరాతో. ఒరే, ఇలాంటివి వద్దు నును సిగ్గుతూ అంది. నీ ఫ్రెండా అడిగాడు పృథ్వీ. అవును బావా, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు ఎక్సైటింగ్గా చెప్పింది. దొందెలాగా ఉన్నారు. నిజం బావా, ఇప్పుడు నీ ఫోన్కి కొన్ని పంపుతాడు చూడు, కానీ నేను ఇక్కడ ఉండను సిగ్గుగా అంది. ఏం ఫోటోలు అడిగేలోపే దూరంగా వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు అత్తలేదు కానీ నర్మదని చూసి చాలా ముచ్చట పడేది. కావ్య కన్యలా ఉంది. ఇలాంటి స్త్రీలను చూసే ప్రబంధాలు రాసి ఉంటారు నాటి కవులు. ఆ అత్త ప్రభావం వల్లనేమో నర్మదలో ఏ ఆధునిక అలంకరణలు లేవు. వదులుగా వేసిన జడ నిండా మల్లె, కనకంబరాల మాలలు అందాన్ని పెంచటంలో వాటికి అవే సాటి. ఇందాక గులాబీ రంగు చీరలో తాజా పుష్పంలా ఉండింది. ఇప్పుడు నీలిరంగు చీరలో ఆకాశంలో చందమామలా ఉంది.
సిగ్గుతో వాలిన దట్టమైన కనురెప్పలు తుమ్మిద రెక్కలలా ఉన్నాయి. తెలియకనే నోటి నుంచి అత్తిపత్తి అని వెలువడింది. అంతలో అక్కడికి దేవిక వచ్చింది. ఇద్దరూ దూరం దూరంగా కూర్చుని ఉన్నారు. నర్మద అలా దూరంగా కూర్చోవడం దేవికకు బాధ కలిగించింది. అందరూ ఎవరి మాటల్లో వాళ్ళున్నారు. పృథ్వీ ఒంటరిగా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. ధన్య చెరువుగా డైనింగ్ ఏర్పాట్లలో మేనమామతో కలిసి ఉంది. నర్మద మౌనంగా తలంచుకుని కూర్చుని ఉంది. పృథ్వీ నర్మదనే చూస్తున్నాడు. ఏమైంది ఈ పిల్లకి? పాపం వాడు అంతగా వెంటపడుతుంటే దూరంగా వచ్చి కూర్చుందే. నిజంగా అంత ఇష్టమా? కూతురి దగ్గరికి వెళ్ళి తల ఉంచుకున్న నర్మద చువుకం పట్టి పైకి లేపింది. ఊహల్లో ఉన్న నర్మద ఉలిక్కిపడి తల్లివైపు చూసింది. చక్కగా రెడీ అయ్యావు, సరదాగా ఉన్నావని మురిసిపోతుంటే ఏంటమ్మా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? దీనంగా అడిగింది. అర్థం కానట్టు తల్లివైపు అయోమయంగా చూసింది. ఒక్కసారి పృథ్వీని చూడు, ఇంతమందిలో ఉన్న కన్నార్పకుండా నిన్నే చూస్తున్నాడు. పాపం అనిపించటం లేదు అడిగింది. ఏంటి ఆ వెటకారం? అది కాదమ్మా, నేను ఇంతవరకు అక్కడే ఉన్నాను. ఇప్పుడు కూడా ఉంటే తప్పేమిటి? వెళ్ళి అక్కడే ఉండు. పృథ్వీ వైపు చూసింది. నవ్వుతూ తననే చూస్తూ ఉన్నాడు. వచ్చి చెప్పు అరిచినట్టుగా అంది. ఏంటత్తా? పృథ్వీ స్టేజ్ దిగిరాబోయాడు. వద్దంటూ సైగ చేసి నర్మద చెయ్యి పట్టుకుని దేవికే ముందుకు అడుగులు వేసింది. నర్మదకు అది నచ్చలేదు. తానేదో రానన్నట్టు ఆవిడ ఏదో లాక్కెళ్ళి కలుపుతున్నట్టు. మా వదులు అని విదిలించుకుంది చేతిని. ఏమిటి నువ్వు? ఎంత చెప్పినా నా మాట వినవా? అసలు నువ్వు వినంది నేను కాదు. ఎంత చెప్పినా బుర్రకి ఎక్కించుకోవేమిటి? అంటే నన్ను వ్యతిరేకించేందుకు కూడా రెడీ అయిపోయావా? బాధగా అంది. నీ మొహం పళ్ళు కొరుకుతూ అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు బావ అంటే ఇష్టమేనని? గట్టిగా అరవకు. ఇష్టమైతే దూరంగా కూర్చుంటావా? నర్మద గబగబా వెళ్ళి పృథ్వీ పక్కనే నిలబడి ఎడమ చేత్తో పృథ్వీ కుడి చేతిని పట్టుకుంది. దేవిక మొహమంతా విప్పారగా నేను వచ్చి పిలిచే వరకు ఇక్కడే ఉండు. పృథ్వీ అర్థం చేసుకో, చిన్నపిల్ల అంది మెల్లగా. నా కర్మ, నువ్వు ముందు దిగి వెళ్ళు. వెళ్తాలే, నేనేం చేసినా నీ మంచి కోసమే కదా. ఇంత పిచ్చి తల్లిని నేనెక్కడ చూడలేదురా బాబు. సరేలేవే, నేను పిచ్చిదాన్ని, నువ్వు మంచిగా ఉండు. అతిథుల భోజనాలు అయ్యాక చివర్లో మనం చేద్దాం. పాపం పెద్దలు పిల్లల్ని అలా నమ్మేస్తుంటారు అన్నాడు పృథ్వీ. ఊరుకోరా, నా కూతురు గురించి నాకు తెలియదా ఏమిటి? సరేలే వెళ్ళు, నా టైం బాగోలేదు. అంత మాట అనుకున్నాయనా? ఒకనాటికి నువ్వే అంటావు చూడు, ఎంత మంచివాడిని కట్టబెట్టావా అని. అబ్బా అంటూ తల పట్టుకుని అలాగలాగే అంది. నవ్వుతూ మోహన్ చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచి వెళ్ళిపోయింది దేవిక. దేవిక వెళ్ళగానే మా అమ్మకు నా మీద ఎందుకు అంత అనుమానం? మోహన్ చిట్లిస్తూ అడిగింది. నువ్వు ఈ మధ్య ఎక్కువగా జానమన్తో చాటింగ్ చేస్తున్నావట ముసిముసిగా నవ్వుతూ అన్నాడు. ఓ, అంటే నా ఫోన్ చెక్ చేస్తుందా? లేదు, పొద్దున నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు నీ పక్కన ఎవరున్నారు? ఒక పాప ఉండింది. ఆ పిల్ల వచ్చి అత్తతో చెప్పింది. అర్థం కానట్టు చూసింది. నేను వచ్చానా? నువ్వు నన్నేమో వెనక్కి రమ్మన్నావు. అందరి మధ్యలో నుండి నా అంతకు నేను ఎలా రాను? అందుకని అత్తను పంపించేయాలని అంతా రెడీనా అని అడిగాను. నర్మద రెడీ అయితే అన్నీ రెడీ అయినట్టే అని ఆ పాపను పిలిచి అత్త ఏం చేస్తుందో చూసిరా అంది. ఆ పిల్ల తిరిగొచ్చి జానీ మనకి మెసేజ్ పెడుతుంది అని చెప్పింది. ఆ అత్త ముఖ కవళికలు మారాయి. నాకు బాధ అనిపించింది. ఓహో అతనా, నాకు పరిచయం చేసిందిలే అన్నాను. అవునా, మంచివాడా అని అడిగింది. నాకంటే అని చెప్పాను. నీకంటే ఎవరు మంచివాళ్ళు ఉండరులే అని కొంచెం నింపాదిగా వెళ్ళిపోయింది. ఆ విషయం నీతో అందాం అనుకున్నాను, కానీ నిన్ను చూడగానే అదోలా చూశాడు. పో తల ఎగరేస్తూ అని. అదన్నమాట కారణం, పేరు మార్చేయాలి. ఇంతకు ఫోటోలు చూసావా లేదా అడిగింది. ఏం ఫోటోలు? ఇంతసేపు ఏం చేశావు? నిన్ను చూస్తూ కూర్చున్నాను, అందుకే మీ అత్త నన్ను అన్నది. అక్క, పెద్దగా వెరైటీ ఫోజులు ఏమీ రాలేదు, ఫోటో షూట్ చేసుకుందామా అడిగాడు నితీష్. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఆ విషయమే నేను మర్చిపోయాను. నువ్వు ముందు వెళ్ళి భోంచేసి వచ్చేయ్, తర్వాత తీసుకుందాం అని నితీష్ను అక్కడి నుంచి పంపించేసింది. పర్లేదులే అక్క, వెయిట్ చేస్తాను. బావ ఆ ఫోటోలు చూసి ఏవైనా సలహాలు ఇస్తే. వాడు మాట పూర్తి చేయకముందే ఇక తీసిన దృశ్యాలు చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో దబాయిస్తున్నట్టుగా అంది. అంతలా పదే పదే ఫోటోలు అంటుంది ఏమై ఉంటాయా అని పృథ్వీ ఓపెన్ చేశాడు. హవ్వా నోటి మీద చేయి పెట్టుకుని
ఇంత ఫోటోలు పిచ్చి ఏమిటే, నీకు సిగ్గైనా అనిపించలేదు అన్నాడు. నువ్విలా చేస్తావని నేను ఊహించానా? నువ్వు కెమెరామాన్ని పిలిపించావని నాకేం తెలుసు? బరితెగించావు ఎర్రబడిన మొహంతో అన్నాడు. బొంగొమ్మితి పెట్టుకుని, వాడికి నేనేం చెప్పలేదు, వాడి టాలెంట్ చూపెట్టాడు. ఇంకేం చేయలేక ఆ మొహం చూసి నవ్వాడు. సిగ్గుపడుతూ, వీడియో కూడా ఉంది చూడు అంది. పృథ్వీకి మొహమాటం అనిపించింది చూడటానికి. భలే ఉంది బావా, వాడిని ఊరికే కసిరాను కానీ సినిమాలోలా ఉంది అంది తల వంచుకుని గోళ్ళు కొరుకుతూ. అంతలో ప్రణవ్ ఫ్రెండ్తో వచ్చాడు. ప్రణవ్తో పాటు అందరూ వచ్చి మొహంలో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో విష్ చేశారు. వాళ్ళ ముఖ కవళికలు చూడగానే పృథ్వీ మూడు మారింది. అందరూ ముభావంగా ఉన్నారు. చిన్ననాటి నుండి దాదాపు 20 ఏళ్లుగా కలిసిమెలిసి పెరిగిన జీవితం. జ్వాలతో సహా అందరూ హాస్టల్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వాళ్లతో జ్వాల లేదు. పృథ్వీకి ప్రైవసీ అవసరమైంది. పృథ్వీ పక్కకు వచ్చి ప్రణవ్తో ఏమైంది అని అడిగాడు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే బాగుండేదేమో అన్నాడు వేణు, పృథ్వీ మరో స్నేహితుడు. రేయ్ నోర్మి, ఏమిటా మాటలు? చిరు కోపంగా అన్నాడు ప్రణవ్. లేదులేరా, వాడు అన్న దాంట్లో తప్పు లేదు అని అందరి వైపు చూసి, పెద్దవాళ్ల వల్ల తప్పలేదు. అయినా నేను జ్వాలతో చాటింగ్ చేస్తూనే ఉన్నాను. అనుకోకుండా షాపు దగ్గర కలవటంతో తనకు విషయం తెలిసింది. వాడి తప్పేమీ లేదంట్రా అన్నాడు ప్రణవ్. తప్ప ఒప్ప అని కాదు, అయినా నువ్వెందుకు ఈ విషయం ఎంతవరకు దాచావు మళ్ళీ ప్రశ్నించాడు వేణు. జవాబు ఏమీ చెప్పలేకపోయాడు పృథ్వీ. తప్పు చేసినట్లు తల వంచుకున్నాడు. పాపంరా, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. పృథ్వీ కళ్ళు తెలియకనే చెమ్మగిల్లాయి. నేను చాలా నచ్చ చెప్పాను, మొండిగా ఉంది, నిన్ను కూడా తనను కలిశాను అన్నాడు. సరే, ప్రస్తుతానికి అన్నీ మర్చిపోదాం అన్నాడు ప్రణవ్. పోరా, నా వల్ల కాదు. పృథ్వీ, నువ్వు నాతో వస్తావా రావా అడిగాడు వేణు. ఇప్పుడా? ఇదేం మర్యాద? ముందే వాళ్ళ కుటుంబంలో గొడవలు, అవి మళ్ళీ మొదలవుతాయి. పృథ్వీ తరపున ప్రణవ్ జవాబిచ్చాడు. లేదులేరా, త్వరగా భోంచేసుకుని అందరం బయలుదేరుదాం అన్నాడు పృథ్వీ. ఈ జ్ఞానం ముందుగా ఉండుంటే బాగుండేది. ఇంకా కోపంగానే అన్నాడు వేణు. వాడిని విమర్శిస్తారు ఏమిరా? వాడు మొదటి నుండి చెబుతూనే ఉన్నాడు. తానే మొండికేసి ఇంతవరకు తెచ్చుకుంది. అయినా పృథ్వీ తనకు హామీ ఇచ్చాడు. పృథ్వీని వెనకేసుకొస్తూ అన్నాడు. ప్రణవ్, నువ్వు ఊరుకో, వాళ్ళు చెప్పింది నిజమే కదా. నాకు కొంచెం టైం ఇవ్వండి, జ్వాలను కూల్ చేస్తాను. ఒప్పుకోదు వేణు, నిశ్చితార్థం కూడా చేసుకుంటువి అన్నాడు తరుణ్. నాకు వదిలేయండి. అయినా మీరు నేరుగా ఇక్కడికి వచ్చి తర్వాత జ్వాల దగ్గరికి వెళ్లాల్సింది. ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ అన్న వేణుకు జవాబివ్వబోయి ఆగిపోయాడు పృథ్వీ. దగ్గరికి వచ్చిన నర్మదను చూసి, నేను వీళ్ళను భోజనంకి తీసుకువెళ్తాను, తర్వాత వెళ్ళిపోతాను, వర్క్ ఉంది అన్నాడు నర్మదతో పృథ్వీ. నర్మద మౌనంగా తలూపింది. పృథ్వీ మొహంలో ఉత్సాహం లేకపోవటాన్ని గమనించింది నర్మద. భోజనాల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ కబుర్లలో జ్వాల మాట వినిపిస్తుంది. అందరూ పృథ్వీకి సజెషన్స్ ఇస్తున్నారు. పృథ్వీ నేను చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాడు. బావా, పృథ్వీ వెనుక నిలబడి పిలిచింది. ఉలిక్కిపడి కంగారుగా దగ్గరికి వచ్చాడు. బావా, జ్వాల అంటే నీకిష్టమా? చుట్టూ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అని కూడా ఆలోచించకుండా సూటిగా అడిగేసింది. ఎందుకలా అడుగుతున్నావు సీరియస్గా అడిగాడు. ఆ మొహం చూసి అడగటానికి భయపడి తల అడ్డంగా ఊపింది. పృథ్వీ కూడా తాను ఎక్కడున్నాడో మర్చిపోయి నర్మద చేతులను రెండింటినీ పట్టుకుని తన గుండెలకు ఆనించుకుని, నాపై నమ్మకం లేదా అడిగాడు. పృథ్వీ మొహంలో స్పష్టంగా బాధ కనిపిస్తుంది. నీపై కాదు, ఆ దొంగ మొహంది జ్వాల, దాన్ని చంపేస్తాను ఉక్రోషంగా అంది. ఛత్ నోర్మి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? బుద్ధండక్కర్లేదా కసిరినట్టుగా అన్నాడు పృథ్వీ. దాంతో వెంటనే మొహం తిప్పుకుని వెనుతిరిగి వెళ్ళిపోయింది. పరిస్థితి అర్థమైనా ఏమీ చేయలేకపోయాడు పృథ్వీ. నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ అల్లుడు వెళ్ళమంటే నేను వెళ్తున్నాను అని సరసరా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. దేవికకు అర్థం కాక పృథ్వీ దగ్గరికి వచ్చింది. అత్త, కొద్దిగా పని ఉంది, వెళ్లాల్సి వస్తుంది అన్నాడు అత్త చేతులు పట్టుకుని. తృప్తిగా తిని వెళ్ళండి, పడుచువాళ్లే తినకపోతే ఎలా అంది దేవిక. దేవిక బ్రతిమలాడటంతో మోహన్ రావు రాజ్యం ఆ రోజు రాత్రికి అక్కడే ఉండిపోయారు. పనులన్నీ అయ్యాక ఆరుబయట పెరట్లో మంచం వేసుకుని కూర్చున్నారందరూ. పిచ్చాపాటి కబుర్లు అయినాక వాసు, ఇక నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అన్నాడు. నాకు కూడా మామూలుగా మధ్యాహ్నం ఓ కునుకు తీసే అలవాటు, ఈరోజు అది కుదరలేదు, నాకు పడుకోవాలని ఉంది.
దేవి, ఇక నువ్వు పడుకోమ్మా, నువ్వు మాకంటే ఎక్కువగా అలసిపోయావు అన్నాడు మోహన్ రావు. దానికి వాసు పక్కపక్క నవ్వి, అది ఇంకెక్కడ పడుకుంటుంది బాబాయ్, దాని కడుపు కళ్ళు ఎప్పుడో నిండిపోయింది. నిజమే, ఆ అబ్బాయి మంచోడు, నిశ్చింతగా కళ్ళు మూసుకుని పడుకోవచ్చు. కానీ ఆనందంతో నిద్ర ఎక్కడ వస్తుంది? సంబంధం కంటే మీ పరిచయం, వాళ్ళ అమ్మ పోలికలతో ఉన్న రాజ్యాన్ని చూడటము, ఇవన్నీ దాన్ని రాత్రికి నిద్రపోనివ్వు. మోహన్ రావు హుందాగా నవ్వి, ఏమైనా శరీర ధర్మమే కదా, నిద్రపోకపోతే రేపలసిపోము అన్నాడు. లేదు మామ, ఆయన అన్నట్టు నాకు నిద్ర రాదు. మీరు డబ్బులిచ్చి వెళ్ళాక ఆ డబ్బును కౌగులించుకునే పడుకుంది ప్రతిరోజు. నిజమే మామ, దేవిక కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రతిరోజు నాకు అదే పని. ఒక్క రాత్రే కాదు, ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను అనుకో. మా అమ్మని కౌగులించుకున్నంత ఆనందం, ఇంత ఆనందాన్ని నేను ఏ రోజు పొందలేదు. నాకు ఏ రోజు ఎవరూ ప్రేమగా ఒక చీర కూడా తీసివ్వలేదు. మీరెవరో నాకు తెలియదు. మీరు ఇంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు, ఎందుకంటే ఆ వివరాలు నాకు తెలియదు. కానీ మీ అక్క కూతురు నన్న అభిమానంతో నాకు తీసుకుని వచ్చి ఇంత డబ్బులు ఇచ్చారు. దేవిక గొంతు గద్గదికంగా మారింది. అరే ఏంటమ్మాయి, ఊరుకో, మేము తప్పు చేశాం. తప్పు కాదు మావయ్య, నాకు అదృష్టం లేదు, మీకు నేను కనిపించలేదు. పర్వాలేదు, ఇన్ని సంవత్సరాలకైనా దొరికాను. కనీసం నా కూతురు పెళ్లి సంతోషంగా జరుగుతుంది. మీరు ఇచ్చిన డబ్బు నాకు ఎప్పుడూ డబ్బుగా అనిపించలేదు. ఒక నిధిలా, మామూలు నిధి కాదు, ప్రేమ నిధి. మీకు తమాషాగా ఉండొచ్చు, కానీ మనసొప్పి అంత డబ్బు ఇచ్చారంటే 2 కారణాలు. ఒకటి స్వార్థం లేదా ప్రేమ. నా నుండి మీరు ఏమీ పొందలేరు కనుక స్వార్థానికి తావులేదు. ఇక ఉండేది ప్రేమే. మా వారు ఎగతాళి చేసినా రోజు ఆ బ్యాగును పట్టుకునే పడుకున్నాను. ఎంత ఆనందాన్ని అనుభవించానో మీకు తెలియదు. కానీ ఆ డబ్బులు ఏం చేయాలో నాకు తోచలేదు. పృథ్వీని అడిగాను. పెళ్లి ఖర్చులు అన్నావు కదా, మరి ఖర్చు పెట్టుకో అన్నాడు. ఏంట్రా పెట్టేది, నువ్వే మొత్తం చూసుకుంటున్నావు, ఇక నేనేం చెయ్యాలి, మీ నాన్నకి ఇచ్చేస్తాను అని చెప్పాను. ఎప్పుడు లేనిది బాగా కోపడ్డాడు. నీకేమైనా పిచ్చా, మా నాన్నకి ఎందుకు ఇవ్వాలి? ఇండైరెక్ట్గా నాకు కట్నమా? నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, పో అన్నాడు అలిగి. మరి నేనేం చేయనురా అని అడిగాను. నీ ఇష్టం అన్నాడు. మా ప్రణవు అడిగాను. ఇల్లు కట్టుకోమా అన్నాడు తేలిగ్గా. ఇల్లా ఉంది కదా అన్నాను. పాతదైపోయింది కదా అన్నాడు. కానీ నా సంతోషం అంతా ఇక్కడే గడిచింది. ఈ గదులు మారిస్తే ఆ వంటగది లేకపోతే జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టేసినట్టే కదా. నేను ఉన్నంత వరకు ఈ ఇంట్లోనే ఉండాలా. గదిలోని ప్రతి అణువుకి నా పిల్లల ముచ్చట్లు ఉన్నాయి. మా ఆయనతో గడిపిన జీవితం ఉంది. ఆడపడుచులకు పెళ్లిళ్ళు చేసిన అనుభవాలు ఉన్నాయి. ఆ తీపి జ్ఞాపకాలు వదిలేసి కొత్త ఇల్లు కట్టుకుంటే అది 4 గోడలలాగే ఉంటుంది. నా జ్ఞాపకాలు చెడగొట్టుకోలేను. అందుకే ఏం చేయాలో నాకు తోచటం లేదు మామా. ఏమనుకోకు, ఆ డబ్బులు నువ్వే తీసుకో. ఏయ్, ఇందుకే ఆగమన్నావా ఏమిటి మమ్మల్ని? శివాలున లేచి కూర్చుంటూ అన్నాడు మోహన్ రావు. చచ్చా, అలా కాదు మామా. మరి అంతగా చెప్పి నీకు ఇస్తే నీవు చేసేది ఏమిటి? అయినా అది నేను ఇచ్చింది కాదు, మీ అమ్మ సొత్తు. మా అమ్మ నాకెలా ఇచ్చిందో మీ అమ్మకు అలాగే ఇచ్చింది. అది నేను నీకు ఇచ్చాను. కావచ్చు, నేను కాదనటం లేదు. కానీ ఇవ్వాలి అని బాధ్యతగా వ్యవహరించావే, అది మామ ప్రేమంటే. నన్ను కన్న తండ్రికి కూడా. ఇక దుఃఖం ఆగలేదు దేవికకు. రాజ్యం దేవికను దగ్గరకు తీసుకుంది. ఊరుకో వదినా అంది. వాసుకి కూడా చాలా బాధ అనిపించింది. అందరి మధ్యలో భార్యను ఓదార్చలేకపోయాడు. దేవిక తనకు తానే సముదాయించుకుని రాజ్యం ఒడిలోనే ఒదిగి అలాగే పట్టుకుని, నాకు మీ ప్రేమ కావాలి, నన్ను మీలో కలుపుకోండి అంది కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. మోహన్ రావు కూడా నోటమాట రాలేదు. కలుపుకోవటం ఏమిటమ్మా, ఇన్ని రోజులు నేను నువ్వెక్కడున్నావో తెలుసుకోలేకపోయాను. అమ్మ చివరిగా చెప్పటంతో నీ గురించి తెలుసుకున్నాను. ఇక ఎందుకు వదిలేస్తాం? నాకు డబ్బులు వద్దు మామా. నాకు ఇంకా ఏదో దేవిక అనబోతుంటే మోహన్ రావు అడ్డుకుని, ఇదిగో ఆ డబ్బులు వద్దన్నావంటే మమ్మల్ని దూరం పెట్టినట్టే అన్నాడు బెదిరిస్తున్నట్లు. నేను వద్దనటం లేదు, ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలియదు. మా అమ్మ పేరుతో అమ్మమ్మ గుర్తుగా ఏదో ఒకటి నువ్వే చెయ్యి. అలాగేలే, ప్రస్తుతానికి పడుకో. లేదు మామ, నేను నిశ్చింతగా పడుకోవాలంటే మీరు నాకు ఓ మాట ఇవ్వాలి. ఏంటది? నా కొడుకుకి మీ ఇంటి పిల్లను ఎవరైనా ఇవ్వండి ఆశగా అడిగింది దేవిక. అంతవరకు మౌనంగా ఉన్న ప్రణవ్ అమ్మ అంటూ అడ్డుకోబోయినాడు. ఏరా, ఎవరినైనా ప్రేమించావా అడిగాడు మోహన్ రావు నవ్వుతూ.
అబ్బే అలాంటిదేమీ లేదండి. అండి ఏమిట్రా తాత అనకుండా చెయ్యిని గాలిలో విసిరాడు ప్రాణం వైపు కొడుతున్నట్టు. ఆ అనుమానం తీరిపోయిందిగా. చెప్పు మామా. ఈరోజు ఆ అమ్మాయి తిరుగుతూ ఉన్నది కదా, దాని పేరు జగతి, రాజ్యం కూతురే, పక్కనే ఉందిగా, అడిగి చూడు. రాజ్యమమ్మ, నేను నిన్ను పేరు పెట్టి పిలవలేను. నీ కూతురిని నా కొడుకుకి ఇస్తావా? నాకేమీ అభ్యంతరం లేదు. మా ఆయనకు ఒక మాట చెప్పాలి. ఆ విషయం నేను చూసుకుంటాలే అన్నాడు మోహన్ రావు. చాలు మామా నాకు, తృప్తిగా కృతజ్ఞతగా అన్నది దేవిక. మనవడా, మేము కట్నం ఇవ్వము, ఆస్తిలో వాటా ఇస్తాం, మీసం తిప్పుతూ అన్నాడు మోహన్ రావు ప్రణవ్తో.